అరగంటకు పైగా చెట్లపైనే గౌడన్నలు, కాళ్ళు నొస్తున్న భరిస్తూ నిలబడ్డ గౌడ్స్, చూస్తూ ఉండిపోయిన ముఖ్యమంత్రి, సీఎం తీరుపై సర్వత్రా విమర్శలు. అసలు ఎందుకు ఎక్కిండ్లు? అరగంటకు పైగా చెట్లపైనే గౌడన్నలు. సీఎం రేవంత్ రెడ్డి తీరు మరోసారి వివాదాస్పదమైంది. ఆదివారం లష్కరగూడలో జరిగిన కాటమయ్య రక్షణ కవచం పథకం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌడ కులస్తుల కోసం తయారు చేసిన సేఫ్టీ కిట్స్ తో గౌడన్నలు తాటి చెట్టు ఎక్కి వాటి పనితీరును ప్రదర్శించారు. అయితే గౌడన్నలను చెట్లపైన ఉంచి సీఎం రేవంత్ రెడ్డి వారితో మాట్లాడడం వివాదాస్పదమైంది. చెట్లపై నిలబడిన వాళ్లకు కాళ్ళు నొస్తున్నాయనే విషయం కూడా గుర్తించరా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. కాళ్ళ నొప్పులతో వాళ్ళు బాధపడుతుంటే కుర్చీలో నవ్వుకుంటూ కూర్చుంటారా అంటూ మండిపడుతున్నారు. గౌడన్నలను కిందికి దింపి వారిని దగ్గరకు తీసుకొని వారి సాధక బాధలు తెలుసుకోవాల్సిన ముఖ్యమంత్రి వాళ్ళను అక్కడ నిలబెట్టించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, మమ్మల్ని ఆదుకోవాలని గౌడన్నలు కోరితే దానికి వెటకారంగా సమాధానం ఇచ్చారనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. పొన్నం ప్రభాకర్ కు మంత్రి పదవి ఇచ్చాం, మహేష్ గౌడ్కు ఎమ్మెల్సీ ఇచ్చాం, ఇక మధు యాష్కి ఏదో ఒక పదవి ఇస్తే అయిపోతుందంటూ సీఎం సమాధానం చెప్పడంపై గౌడన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకరిద్దరికి పదవులు ఇస్తే గౌడ కులస్తులందరికీ న్యాయం జరిగినట్ట అని నిలదీస్తున్నారు. ముందు మన గౌడ సోదరులకు బుద్ధి లేదు. వాడెవడో వచ్చి చెట్లు ఎక్కుర్రి, చెట్లు దిగుర్రి, ఆ సేఫ్టీ కిట్స్ ఇచ్చినాం, నా ముందట్టే ఆ సేఫ్టీ కిట్స్ వేసుకొని మీరు ఎక్కాలి దిగాలి అంటే మనకు బుద్ధి లేదు మన గౌడన్నలకు. అంటే సేఫ్టీ కిట్స్ ఇచ్చి వాటిని వేసుకొని నువ్వు ఎక్కుతా అంటే దిగుతా అంటే చూడాలా? ఏం చెప్పిస్తాను నువ్వు మాతోటి? నువ్వు నీ జీతగాల మా గౌడన్నలు నువ్వు ఇచ్చినావా? నీ ఇంట్లోకి వెళ్ళి కొనుకొచ్చి ఇచ్చినావా? ప్రభుత్వంలో నేను ఎక్కించినందుకు ఆ సేఫ్టీ కిట్స్ ఇస్తానని నువ్వు ఒప్పుకున్నావు, ఇచ్చినావు, అయిపోయింది. అది వాళ్ళు తీసుకుంటారు, తీసుకున్న కార్యక్రమాన్ని నీ రాజకీయ ప్రయోజనం కోసం వాడుకున్నావు, అయిపోయింది. అయితే నీ ముందట్టే ఇప్పుడు వాళ్ళు పరీక్షలు పెట్టినా వాళ్ళకి పోటీలు, ఆ సేఫ్టీ కిట్స్ ఎత్తుకొని ఎక్కాలి, ఎక్కితే నేను చూస్తా, ఆ పైన మీరు ఉండాలి, పైన ఉన్న వాళ్ళతోటి నేను మాట్లాడతా, ఇట్లా 2 గంటల పాటు నిన్ను అట్లనే ఉంచినాడు వాళ్ళ చేట్ల మీద. ఇక మన గౌడన్నలు కూడా వాడు ఇచ్చేదెంతో పోయేదెంతో, దానికి తాకత్ ఎంతో, దానికి ఖరీదెంతో కానీ ఏం వచ్చే మీకల్లా? ఎన్ని కోట్లు వచ్చాయి, ఎన్ని లక్షలు వచ్చాయి? సర్కారు ప్రయోజనం కోసం వాడొచ్చి ఎక్కువ మంచి ఎక్కి తిరిగి అక్కడనే ఉంచిరి. ఇప్పుడు మన అసలు మీరు ఏం చేయాలి చెప్పాలా? ఇప్పుడు మీరు ఏమన్నారు? పొన్నం ప్రభాకర్కి మంత్రి పదవి ఇచ్చినాం, మాది మహేష్ కుమార్ గౌడ్కు ఎమ్మెల్సీ ఇచ్చినాం, మది ఇంకోటి ఏది ఇస్తే అయిపోతుంది అన్నారు కదా. ఈ ముగ్గురిని ఎక్కియని ఉంటారు ఆ సేఫ్టీ కిట్స్ ఇచ్చి, ఆ ముగ్గురిని ఎక్కుమంటే గప్పుడు వాళ్లకు కొంకులు గుంజుకొస్తే తెలుసు. చూడండి, పొన్నం ప్రభాకర్ గారు గౌడ బిడ్డ, మది గౌడ్ గారు మా గౌడ బిడ్డ, మహేష్ కుమార్ గౌడ్ గారు గౌడ బిడ్డ. ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఆ పక్కనున్న శ్రీధర్ బాబుని తీసుకొచ్చి ఇటు పక్కన స్పీకర్ గారిని తీసుకొచ్చి ముగ్గురు కూర్చొని మిగతా గౌడ్స్ని ఎంత హేళన చేసిందో చూడు. గౌడ్స్ని హేళన చేసే పని, వాళ్ళని కించపరిచే పని ఇది. ఏ కిట్ ఇస్తే ఆ కిట్టు అప్పుడే వేసుకొని చూపియాలా? ఇప్పుడు ఇదే ప్లేస్లో కేసీఆర్ కనుక ఉంటే ఈ ఒక్కొక్కడు ఎట్లా తిట్టు, నీకు ఎట్లా కనబడతాను బానిసలా గౌడ్స్ అన్నట్టు తిట్టు. గౌడ సోదరులారా, ఏంది మిమ్మల్ని ఇంత కించపరిచిండు? కిట్స్ ఇచ్చి ఎక్కువని చెప్పి అక్కడ చోద్యం చూస్తాడు. ఇంకేమంటాడు? ఈ ముగ్గురే గౌడ్సా? ఏది పొన్నం ప్రభాకరు, మహేష్ కుమార్ గౌడు, మది యాష్కి, ఈ ముగ్గురికి ఇస్తే ఇక మొత్తం గౌడ సోదరులకు అన్ని ముట్టినట్టేనా? 30-35 లక్షల మంది గౌడ సోదరులు ఉన్నారు, 3 ముష్టి పదవులు వేసి ఇక అయిపోయినాయి అంటున్నావా? నీ రెడ్డిలకు ఎన్ని ఇచ్చుకున్నావు? కార్పొరేషన్లు 20 కార్పొరేషన్లు ఇచ్చినావు, 6 మంత్రులు ఉన్నారు ఈ రెడ్డిలు. మరి మా గౌడుకు ఒక్కకు మంత్రి పదవి ఇచ్చి వాళ్ళకు ఎమ్మెల్సీ పడేసి ఇంకోటి ఇచ్చి అయిపోయిందంటవా? గౌడ్లారా, సర్వాయి పాపన్న గౌడ్ ఉన్నాడు కదా, గాయన స్ఫూర్తి పొందుకొని అధికారం కోసం కొట్టడానికి ఇట్లా చెంచాగిరి ఎత్తే కనుక గిట్టనే ఉంటుంది మన పరిస్థితి. దానికి ఎవరేం చేయలేం. మనకు సోయి రానన్ని రోజులు వాడు చెట్లు ఎక్కిస్తాడు, ఇంకోటి వచ్చి గుట్టలు ఎక్కిస్తాడు. దానికి మనం ఎడ్డోళ్ళ లెక్క ఎక్కాలి దిగాలి, అంతే తప్పించి ఏం లేదు ఇక.